గంగా, మీ నాన్న బాధ్యత లేకుండా తాగి అప్పులు చేస్తుంటే నువ్వు కష్టపడి తీరుస్తావా? నువ్విలా చేస్తే అతనికి బాధ్యతా భయం ఎలా ఉంటాయి? అలా అని వదిలేలేం కదా పెద్దోరు. హ, అమ్మా నాన్న మనకి ఏం చేసినా చెయ్యకపోయినా జన్మనిచ్చారు. అది చాలదా? ఆయన తన బాధ్యతగా నన్ను పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు ఆయన బాధ్యత నేనే కదా చూసుకోవాలి. అందుకే అమ్మా నాన్న కోసం నేను ఎంతైనా కట్టపడతాను. నీకంత కష్టం వచ్చినప్పుడు నన్ను అడగొచ్చు కదా, ఆ డబ్బు నేనిచ్చేవాణ్ణి. నీకింత కష్టం అవసరమా? భలేవారు పెద్దోరు. రుద్ర సార్ దగ్గర పని చేస్తున్నాను కాబట్టి అడ్వాన్సింగ్ అడిగాను. అది జీతంలో కట్ చేసుకుంటారని అడిగాను. అది కూడా అప్పు లాంటిదే కదా. అప్పు పెద్ద తప్పు. ఆ, అందుకే వీరు సార్ ఇస్తానన్నా కూడా వద్దు అనేశాను. అయినా ఏముంది పెద్దోరు, ఇక్కడ లోడింగ్ చేసేసి అక్కడ అన్లోడింగ్ చేసేస్తే 10,000 వచ్చేస్తాయి. అది కాదమ్మా. ఏంటమ్మా? బస్తా లోడింగ్ అయిపోయిందా? అయిపోయినా ఏమయ్యా, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? పెద్ద- ఆడపిల్ల చేత బియ్యం బస్తాలు మోయిస్తావా? అయ్యో రామా, షో. నేను వద్దంటుంటే ఆ అమ్మాయి నేను మోస్తానని వచ్చింది సార్. ఆ, మీరు కూడా అర్జెంట్ అన్నారని. అసలు బుద్ధి ఉందా నీకు? పెద్దోరు పెద్దోరు ఏయ్, అసలు నిన్ను అయ్యో పెద్దోరు, మీరింటికి వెళ్ళండి. నేను ఈ పని పూర్తి చేసి డబ్బులు తీసుకెళ్లి మా నాన్న అప్పు తీర్చేస్తాను. వద్దు. నువ్వింకొక్క బస్తా కూడా మోయడానికి వీల్లేదు. అయ్యో పెద్దోరు పెద్దోరు పెద్దోరు, బస్తాలన్నీ బండ్లో నింపేశాను. తీసుకెళ్లి దించేయడమే అంతే. వద్దన్నానా? చెప్పేది విను. ఆ, ఆ, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. హ్మ్. పెద్దోరు ఏయ్, నువ్వు ఉండు. పెద్దోరు ఆ, రుద్ర, పెదనాన్న, ఆ ఓనరు నేను పాత స్నేహితులం రుద్ర. అతనితో కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని నేను వస్తాను. నువ్వు బయలుదేరు. అది కాదు పెదనాన్న. పర్వాలేదు, నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. సరే, మీరు జాగ్రత్త. సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఆ, అయ్యో అదేంటి పెద్దోరు, మీరింటికి వెళ్లకుండా ఎందుకు వచ్చేసారు? నన్ను చూసుకుంటాను కదా. నువ్వేం మాట్లాడకు. ఓనర్ గారు, ఇటు రండి.